నాగోల్ పరిధి బండ్లగూడ ఆనందనగర్ చౌరస్తాలో ఎంబీబీఎస్ ఎండి జనరల్ సర్జన్ డాక్టర్ టి రామయ్య నేతృత్వంలో ఏర్పాటు చేసిన వర్ష పోలీక్లినిక్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ టి రామయ్య మాట్లాడుతూ, ఈ వర్షాకాలంలో వైరల్ ఫీవర్, డెంగ్యూ, ఫ్లూ, మలేరియా వంటి వ్యాధులు విపరీతంగా విజృంభిస్తాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి మంచి ఆహారము, గోరువెచ్చని నీళ్లు త్రాగడము, పిల్లల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని అన్నారు. ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే 7286-9196-84 నెంబర్కు డయల్ చేసి మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరారు. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రామయ్య, వర్ష పాలిక్లినిక్, ఆనందనగర్ చౌరస్తా, బండ్లగూడ. మన దగ్గర ఇప్పుడు వర్షాకాల సీజన్లో మామూలుగా చిన్నపిల్లల్లో, పెద్దలలో ఇప్పుడు సీజనల్గా కొన్ని వ్యాధులు వస్తుంటుంటాయి. వైరల్, బ్యాక్టీరియాలు తర్వాత వస్తుంటుంటాయి. ఎందుకంటే వర్షాలు రావటం వల్ల నీరు ఎక్కడ పడితే అక్కడ స్టోరేజ్ అయిపోయి దోమలు సమృద్ధి చెంది దానివల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వచ్చే అవకాశం ఉంటుంది. అదే రకంగా వాటరు తర్వాత ఫుడ్ కంటామినేషన్ అయిపోయి టైఫాయిడ్ రావటము, తర్వాత విరేచనాలు, నీళ్ళ విరేచనాలు రావటము అవకాశం ఉంది. తర్వాత వాతావరణం చల్లగా ఉండటం కారణంగా ఫ్లూ జ్వరాలు రావడానికి అవకాశం ఉందండి. ఇదేంటంటే మనము ఈ డెంగ్యూ అనేది ఎలా అంటే మనకు హై గ్రేడ్ ఫీవర్ వచ్చి తీవ్రమైన తలనొప్పి, తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, తీవ్రమైన జ్వరం వస్తుంటుంది. తర్వాత రిట్రో ఆర్బిటల్ పెయిన్ ఉంటుంది. ఒంటి మీద ఎర్రటి మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది. చికెన్ గున్యా అయితే మనం మామూలుగా జాయింట్ పెయిన్స్ ఉంటాయి. మామూలుగా అన్ని జాయింట్లలో పెయిన్స్ ఉంటుంటాయి. తీవ్రమైన జ్వరం ఉంటుంది. అదే రకంగా టైఫాయిడ్ అయితే జ్వరం ఉండి విరేచనాలు, కడుపుల నొప్పి, వాంతులు అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ఏంటంటే ఇవన్నిటిని ముందే అరికట్టాలంటే ఏం చేయాలి, మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ సీజనల్ డిసీజెస్ టైంలో మనము సమృద్ధమైన ఆహారము అంటే మంచిగా నీరు తీసుకోవటము, తర్వాత మంచి ఫ్రెష్ ఫ్రూట్స్ తింటాము, ఇంట్లో వండిన ఆహారం తింటాము, తర్వాత శుభ్రమైన వాటర్ తీసుకోవాలి. బయట ఫుడ్ ఎంత వీలైతే అంత అవాయిడ్ చేసినట్టయితే మనం కొన్ని వ్యాధుల నుంచి అవకాశం ఉంటుంది. తర్వాత మన చుట్టుపక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచుకున్నట్లయితే అక్కడ దోమలు వృద్ధి చెందకుండా ఉండి మనకు వ్యాధులు రాకుండా ఉంటాయి. తర్వాత మనం ఎటు వెళ్ళినా కానీ మాస్క్ ధరించినట్టయితే అంటే జనాలు గుమికూడిన దగ్గర ఉండకుండా ఉండాలి. ఒకవేళ అలాంటి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే కంపల్సరీ మాస్క్ ధరించాలి. తర్వాత ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కున్నట్టయితే మనకు అంటిన బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ అయిపోయి దానివల్ల వ్యాధులు రాకుండా ఉంటాయి. తర్వాత మనం మంచి శుభ్రపరిచిన వాటర్ అంటే వేడి చేసి చల్లార్చిన నీళ్ళను మాత్రమే తాగాలి. మంచి పరిశుభ్రమైన ఆహారం తిని పౌష్టికమైన ఆహారం తినాలి. అవకాశం ఉంటే రోజుకు 30 మినిట్స్ నుంచి 45 మినిట్స్ వరకు వ్యాయామం చేసినట్టు బెటర్ ఉంటుంది. తర్వాత ఈ ప్రాంత ప్రజలు ఏమైనా జ్వరాలు కానీ ఎలాంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ యాజ్ ఎ జనరల్ ఫిజిషియన్గా నేను ఇక్కడ సాయంత్రం పూట అవైలబుల్గా ఉంటాను. మీరు వచ్చి తగిన చికిత్స తీసుకొని అమూల్యమైన అంటే అవకాశం ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. నా కాంటాక్ట్ నెంబరు 9908336314. థ్యాంక్ యూ.